భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 33వ భాగం 14/3/24. దీనికి చక్కని తెలుగు అనువాదం చేసింది శ్రీ విద్వాన్ విశ్వం. ఆ అనువాదాన్ని మనం అనుసరిస్తున్నాం. మహాశ్వేత యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి యువరాజు దాని దుఃఖాన్ని పోగొట్టడానికి యువరాజు చాలా ప్రయత్నం చేశాడు. కొంత కొంత ఉపశమనం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నాం. అత్రాంతరేచ శృత మహాశ్వేత వృత్తాంత ఉపజాత శోక ఇవ సమృద్ధిష్ట దివస వ్యాపారో రవి భగవాన్ అధోముఖతామయాసి అద క్షీణే దివసే పరిణత ప్రియంగు మంజరీ రజో నిభేన పినజ్జి మ్లారాజ్యమానే విలంబిని వృద్ధమండలి అవిరల కుసుమ రసరక్త దుకూల కోమదేన చాస్తాతపేన ముచ్చ మానేషు దిగ్ముఖేషు చకోర నయన కాతారకా కాంతినాచపి బ్లనిమామ్లా విలప్య మానేతి అతిరోహిత నీలంని వ్యోమ్ని కోకిల విలోచన చ విచ విభభృజి చా అరుణ యతి సాంఝే భువనమర్చిషి యథా ప్రధాన సన్మునిష ఉత్సుగ్రహగ్రాహామేషు వనమహిషమలీనమస వపుషి లోచన ముషిత తారకాపథప్రధమని కాళిమాన్ మాతన్వతి శార్వ రేతమసి అతను తిమిరతిరోహిత హరిత భాసుగ గహనతాయం యాంతీషు తరురాజిషు రజని జలబిందు జాల జనిత జడిమ్ని బహుళవన కుసుమ పరిమళానుగమిత గమనేన చలిత లతా విటప గహనే ప్రవృత్తే చ పవనే విద్రానిభృత పతత్రినిత్రయ మాం ముఖే మహాశ్వేతా మందం ముత్థాయ భగవతీముపాస్య పశ్చిమాం సంధ్యాం కమండలజలేన ప్రక్షాళిత తరళాలంకవల్కల శయనీయే సఖేదముష్ణం నిస్పశ్య విషచాద చంద్రాపీడో వ్యుత్థాయ సకుమం మంద్రం సప్రణవ జలాంజలినా మనకీర్ణకృత సంధ్యా ప్రణామః తస్మిన్ ద్వితీయశిలే తలే మృదుభిర్లతా పల్లవై శయ్యామకల్పయత్ ఉపవిష్టశ్చ తస్యాః పునస్తమేవ మహామనసా మహాశ్వేతా వృత్తాంతమనన్వయభవత్ ఆసీత్యాసి మనసి ఏవం నామాయమ ప్రతీకారదారుణో దుర్విషః వేగకష్టః కుసుమాయుధా యదనేనాభిభూతామహంతో అప్యేవ మనపేక్షితకాలక్రమా సముత్సారితైః వ్యాసద్యో జీవితం జగతి సర్వధానము భగవతే త్రిభువనాభ్యర్చిత శాసనాయ మకరతికేతనాయేతి పునః ప్రపచ్చ నైచైనాం భగవతి సాత పరిచారికావన వాసవ్యసన మిత్రం దుఃఖః తబ్రహ్మచారిణీ తరళికా క్వగతికేది పద సాకథయత్ మహాభాగయత్తన్మయా కథితమమృత సంభవ అప్సరసాంకులంత స్మాన్నరిరేతి నామ్నామదిరాజతే క్షణా కన్యకాభూత్ అస్యాశ్చాసౌ సకల గంధర్వకుల ముకుట కుట్మల తీర ప్రతిష్ఠిత చరణో దేవశ్చిత్తరథపాణి భాణిమగ్రహి అపరిమిత గుణకణాకృష్ట హృదయశ్చాన్య వనితా దుర్లభేనాధ కృతాః శేషాంతఃపురేణ హేమపట్టాలాంఛనేన ఛత్రవేత్ర చామర చిహ్నేన
మహాదేవీ శబ్దేన పరం ప్రీతః ప్రాసాదమకరోత్ అన్యోన్య ప్రేమ సంవర్ధన పరయోశ్చతయో యౌవన సుఖాని సేవ మానయోః కాలేనాశ్చర్యభూతమేక జీవిత మివ పిత్రోః అథవా సర్వస్యైవ గంధర్వకులస్య జీవలోకస్య దుహితృరత్న ముదపాది కాదంబరీతి నామ్న సా చ మే జన్మదః సాభృత్యేకాసవ నశయన పానాశనావరం ప్రేమస్థానమఖిల విశ్రంభ ధామ ద్వితీయమివ హృదయం బాలమిత్రమేకత్రతయా యయాచ నృత్యగీతాదికళాసు కృతాః పరిచయా శిశుజనోచితా అభిశ్చ క్రీడాభిరయంతి యంత్రణ నిర్భరమపనీతో బాలభావః సా చామునైవ మదీయేన హతవృత్తాంతే సముపజాతశోకానిశ్చయ మకార్షీత్ నాహం కదంచదపి సశోకాయాం మహాశ్వేతాయమాత్మానః వాణిగ్రాహయిష్యామీతి సఖీజనస్య పురతర సపద మభిహిత పదదీయ కథితమపి మాం అనిచ్ఛంతేమపి బలాత్తాతః కదాచిత్ కస్మైచిద్దాతు మిచ్చతి తదాహం అనశనేన వా హుతాసనేన వారజ్వా విషేణ వానియతమాత్మానముత్సృచ్ఛామీతి సర్వజ్ఞతాత్మదుహిత కృతనిశ్చయం నిశ్చలభాషితం కర్ణ పరంపరయా పరిజన సమాసా ఆశాద్గంధర్వరాజచిత్తరథ స్వయం అక్షృణోత్ గచ్చతి కాలే సముపాతో దుర్భయ నా యౌవనామాలోక్య సుతాం బలవదుపతాత పరవశః క్షణమపి న ధృతిమలభత ఏకాపచ్చతయా చాతి ప్రియతయా చ న శక్తః కించిదపితా అభితాతుమితి అపశ్యాం చాన్యదుపాయంతరః వీరమత్రం ప్రాప్త కాలమితి మత్వాయా మహదేవ్యామదిరయ సహావధార్య క్షీరోదనామానం కంచకిం వత్సరే సంవత్సే మహాశ్వేత తద్వ్యతిరేకైనైవ దగ్ధహృదయానాం ఇదా నిదమపరమస్మాకం ఉపస్థితా నీంతు కాదంబరీమనుస్నేతుం త్వం శరణమితి సమిత్సు మచ్చమేత అద్యైవ ప్రత్యుషసి ప్రేషితవాన్ తతో మయా గురువచన గౌరవేణ సఖీ ప్రేమ్నా చక్షీరోదేన సార్ధం సాతరళిక సఖి కాదంబరికిం దుఃఖితాం అతి జనమతితరాం దుఃఖ యసి జీవంతీమిచ్చసి చేన్మాం తత్కురు గురు వచనం అవిత ధమిత సంధిస్య విసర్జిత నాతి చరంగతాయాంచ తస్యామంతరమి వేమాం భూమిమనుప్రాప్తో మహాభాగా ఇచ్చ విధాయ తూష్ణీం అభవత్. మహాశ్వేత వృత్తాంతం విన్ దుఃఖక్రాంతుడై దినమణి దివస వ్యాపారం కట్టి పెట్టేశాడంటే పగలు పొద్దు ఉక్కుతోందని. పొద్దు తిరిగింది, దినం క్షీణించింది, పండిపోయిన ప్రియంగు మంజరుడు పుప్పడి వంటి అరుణకాంతితో రంజితమై సూర్యబింబం కిందుగా వ్రేలాడింది. కుసుమ రసంతో ముంచిన దుకూలల్లా కోమలమైన నీరండ దిగ్ముఖాల నుండి జారిపోయింది. చకోర భక్షుల కనుగుడ్ల కాంతి వంటి ఎర్రదనంతో నింగి నీలిమ అనురంజితమై కోకిలల కండ్ల వంటి సంధ్యారాగంతో లోకం రంగు మారింది. వరుసగా గ్రహకూటాలు కనులు తెరిచాయి. కారెను కోతుల వలె నల్లరైన రేచీకటి ఆకాశమంతా అలముపను.
వనశ్రేణి చెమ్మ చీకటిలో కలిసిపోయి చిక్కుపడింది. రేయి మంచు పట్టతో కలిసి చల్లబడి రకరకాల అడవి పూల వాసనతో కలిసి తీగను కదలిస్తూ మందహాస మంద పవమానం వీవసాగింది. పక్షులు నిద్రపోయాయి. అప్పుడు మహాశ్వేత మెల్లగా లేచి పశ్చిమ సంధ్య ఉపాసించి కన్మండల ఉదకంతో కాళ్ళు కడుకొని నారచీరల పడకపై దుఃఖంతో నిట్టూర్చి కూర్చుంది. చంద్రాపీడుడు కూడా లేచి పూలతో సెలయేటి నీటి దోయిలి ఇచ్చి సంధ్యావందనం చేసి రెండవ బండపై మెత్తని చిగురుటాకులతో పడక పరచుకున్నాడు. దానిపై కూర్చుండి ఆ మహాశ్వేత వృత్తాంతాన్ని తిరిగి మననం చేసుకుంటున్నాడు. ప్రేమ ఎంత దుర్భరమైంది, దీనికి ప్రతీకారం లేదు, దీని వేగాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. మన్మథ దష్టలై ఆలస్యాన్ని ఓర్చుకోలేక గొప్పవారు కూడా ధైర్యాన్ని కోల్పోయి వెంటనే ప్రాణత్యాగం చేస్తారు. ముల్లోకాల్లో అడ్డి ఆగి లేని మన్మథ శాసనానికి ఇదే నమస్కారం. కొంతసేపు తైవర్ మహాశ్వేతను ఇలా ప్రశ్నించాడు. చంద్రాపీడ రాజు, భగవతి, మరి మీతో వనవాస దుఃఖం అనుభవిస్తున్న చెలి తరళిక ఎక్కడుంది? మహాశ్వేత చంద్రాపీడుడితో ఇలా అన్నది. మహాభాగా, అమృతంలో పుట్టిన అప్సరసర వంశంలో మదిర అనే కన్య పుట్టి ఆమెను సకల గంధర్వలోక చక్రవర్తి చిత్రరథుడు పెళ్ళాడు. ఆమె గణాలు మురిపింపగా ఆమెను పట్టమహిషిగా చేసుకుని స్త్రీ మాత్రులకు లభ్యం కాని బంగారు సూత్రపట్టాన్ని ఛత్రవేత్త చామరాలు ఇచ్చి అంతఃపురకాంతలకు తలమానికంగా చేసుకున్న వాళ్ళిద్దరూ ఒకరి ప్రేమనొకరు పెంచుకుంటూ యవ్వన సుఖాలను అనుభవించారు. కొంతకాలానికి వారికి ప్రాణప్రదురాలైనట్టు వారికేనేమిటి గంధర్వ కులానికి జీవలోకానికి జీవమైనట్టి కూతురు జన్మించి ఆమె పేరు కాదంబరి. ఆమె నాకు చిన్ననాటి నేస్తుర. పుట్టిన నాటి నుంచి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడిగిన ఒక్కచోటే పెరిగా. మాలో ఒకరి దగ్గర మరొకరికి ఏ దాపరికం లేదు. నాకు రెండో హృదయం కాదంబరి. మేమిద్దరం ఒక్కచోటే సంగీతం నృత్యం నేర్చుకున్నాం. చిన్ననాడు ఒకచోటనే ఎన్ని ఆటలు ఆడుకున్నాం. ఇద్దరం పెరిగి పెద్దవారమైపోయాం. నా విషాద కథనం విని దుఃఖితురాలై ఆమె ఒక నిశ్చయానికి వచ్చి మహాశ్వేత దుఃఖంలో ఉండగా నేను వివాహం చేసుకోను అని శపథం చేసి చెలుల ముందు తెలియజేసి, ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్నెవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటే అప్పుడు నిరసన వ్రతం పూని కానీ నిప్పు ముట్టించుకొని కాదు, ఉరి వేసు కానీ విషం తిని కానీ ఆత్మహత్య చేసుకుంటా. తన కూతురిట్లా శపథం చేసిందని పరిజనుల ద్వారా కన్నాకన్నీగా గంధర్వరాజు చిత్రరథుడు విన్నాడు. కాలం గడువుగా తన పుత్రిక నిండు జవ్వని కావటం చూసి ఆయన మనసు నిబ్బరం పట్టలేకపోయాడు. ఒక్కగానొక్క కూతురు ఎంతో ప్రేమతో పెంచినాడు కాబట్టి ఆమెను మందలించడం సాధ్యపడదని తెలుసుకున్నాడు. మరొక ఉపాయం ఆలోచించాడు. మహాదేవితో ఆలోచించి క్షీరోదుడు అనే కంచుకుని పంపించి నాకు ఇలా చెప్పి పంపించాడు. మహాశ్వేత కుమారి మహాశ్వేత, నీ కోసమని తరితపిస్తున్న మాకు మరొక దుఃఖం సంభవించిందమ్మా. ఇప్పుడు కాదంబరి పట్టుదలను వదిలించే భారం నీది. ఈ సందేశం తీసుకుని ఉదయమే కంచుకి వచ్చాడు. పెద్దల మీద ఉన్న గౌరవం, స్నేహితురాలి మీది ప్రేమ, వీటితో నేను తరలిక ఆ కంచుకితో పాటు పంపించా. కాదంబరితో నా మాటగా ఇలా చెప్పమన్నా.
చెలి కాదంబరి ముందే వ్యసనంతో ఉన్నవారిని మరింత దుఃఖ పెడతావెందుకమ్మా? నేను జీవించి ఉండాలనుకుంటే నువ్వు పెద్దవాళ్ల మాట ప్రకారం నడవ. ఆమెనలా పంపించానో లేదో ఇంతలో మీరు వచ్చారు అంటూ మహాశ్వేత మౌనం వహించి అత్రాంతరేణాంచలచ్చలేన విలంబయాన్నివోగా అనలదగ్ధమధ్యం మహాశ్వేతా హృదయముద్వహన్నివ మునికుమారవధ మహాపాతకం దర్శయన్నివ అచిరకాల లగ్నం దక్షశాపానలదాహజఘనం అవిరళ భస్మాంగరాగధవళ కృష్ణముగాజన ప్రావుతారోద్ధౌ వామస్తన ఇవాంబికాయా దోజ్యతి జటామండలచూడామణి భగవాను ఉదగాత్తారకారాయ క్రమేణ చోద్గతేన గగన మహాపయోధిపులినేన సప్తలోక నిద్రామంగళకళ సే కుముద బాంధవే విఘటిత కుముద ధవళే కుముదవని ధవళిత దశ దిశి శంఖశ్వేతే శ్వేతాతపత్రాయ మానే మానిని మానశత్రౌ శుచిశౌష శోచిషి శశాంకమండలే శశికర కలితా అసు వజ్రంతేషు కరశిషు కరసి మానమామౌళవీషు ప్రభాసు పరస్సరవ సుత కైలాస శశిమణి శిలానాం సర్వత శ్రోత్రస్రావిషు ప్రస్రవణేషు మృణాళ కందలిని చాపస్కంధపతిత చంద్రకర ఇవ విలుప్త కమలవన శోభేభ అచ్చోద సరహ పయసి సముపోఢమోహ నిద్రే చంద్రాఘి యోచీ చలిత వపుషి విరుపతి విరహిణి చక్రవాక చక్రవాళీ నిర్యుక్తే చంద్రోదయే విద్యుతే హర్షనయన జలకణ నిహారిణి విజయద్విహారిణి మనోహారిణి విద్యాధరాభిసారికా జనేన చంద్రాపీడ సుప్తామాలోక్య మహాశ్వేతాం పల్లవశయనైవ సముపావిశద అస్యాం వేళాయాం కిం సుఖ లుమామంతరేణ చింతయతి వైశంపాయనః కిం వావరాకీవ కి పత్రలేఖాంకి వా తిలకంకి వా రాజపుత్రలోక ఇది చింతయన్నే వనిద్రాం యయ్యౌ. అది మహాశ్వేత కథ చెప్పి మౌనం వహించింది. ఈలోగా చంద్రోదయమైంది. శోకాగ్నితో కాలిపోయిన మహాశ్వేత గుండెలోని నలుపుతో చందమామ కనిపించాడు. మునికుమారుడి హత్యాపాతకం ఆయన జదలో మత్సగా పొందిందేమో. దక్షుని కోపాగ్ని కాల్చిన గాయం ఇంకా లోపల ఉండిపోయిందేమో అనిపించింది. పైనంతా బూది పూసుకొని జింక చర్మం సగం కత్తు వేసుకున్న అంబిక యొక్క ఎడమ హస్తంగా ఉన్న శివ జటాభూషణం చందమామ పైకి వచ్చాడు. గగనమనేటువంటి మహాసముద్రంలో తేలిన ఇసుక దిబ్బల 7 లోకాలు నిద్రపోయేటప్పుడు ఉంచిన మంగళ కలశంలా ఉన్న శశాంకుడు చందమామ కలువల తోటలను వికసింపచేశాడు. అది 10 దిక్కులా వెన్నెల పండించాడు. శంఖాలపై పడి వెన్నెల మరింత తెల్లబడిపోయి ఆ చందమామ కామినుల కోపాగ్నికి కరగిపోజేశాడు. చుక్కల కాంతులు వెన్నెలలో చిక్కిపోతున్నాయి. కైలాసంలోని చంద్రకాంత శిలలు సెలయేళ్లై పారుతున్నాయి. అచ్చోద సరస్సులో చంద్రబింబం కనపడింది. తామర దుంపలను తుంచి వెయ్యాలని లోనికి చేతులు చాపిందేమో.
అందువల్లనే తామరలు కళ్ళు మూసాయేమో అనిపించింది. ఎడలు బాసిన చక్రవాక పక్షు మోహ నిద్రలో మునిగిపోయాయి. పెద్ద పెద్ద అలలు తాకి అవి కనలిపోయి అవి కరుణంగా అరుస్తున్నాయి. ఆనంద బాష్పాలు కనులలో చిప్పిలగా గగన సంచారులైన విద్యాధరులు అభిసారికలు పరువిరెత్తసాగారు. మహాశ్వేత నిద్రపోయి చంద్రాపీజుడు గమనించి మెల్లమెల్లగా తన చిగురుటాకుల పరుపుపై పడుకున్నాడు. నేను లేక వైశంపాయనుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను లేకుండా ఉన్నా. మంత్రి కుమారు పాపం పత్రలేఖ ఏమనుకుంటోందో, రాజపుత్రులందరూ ఏమనుకుంటున్నారో వాళ్ళందరినీ విడిచి వచ్చేసా నేను. రాజపుత్రులందరూ ఏమనుకుంటున్నారో అని చంద్రాపీజుడు కొంచెంసేపు కళ్ళు మూశాడు. తెల్లవారగానే మహాశ్వేత లేచింది. ఏం జరిగిందో చూద్దాం. అత క్షీణాయాంక్షపాయాముషం అసి సంధ్యాముపాస్య సినాతలోప విశిష్టాయాం పవిత్రాణ్య అఘవర్షణ నిజ పంచ్యా మహాస్వేదాయా నిర్వర్తిత ప్రభావితం విధౌ చంద్రాపదే తరళికా షోడశవర్షనైసా వయసా సావస్తంభాకులిమామ మానంద ఖేదాల స గజరాజగమన గురువుని పదాని నిక్షిప్త పర్యుషిత చందనాంగరాగధూసరో అరుణద్వయేన కుంకుమరాగ పింజరారుణేషు చామీరకర శృంఖలా కలాపాత్ అనిబిడ నియమితం కక్షాబంధాతిరిక్త ప్రేక్షత్ పల్లవ మధుర అధరవాస ఏవ కేవలం వసానేన తవ రుదర విభక్తమధ్యేన విపులవక్షసా దీర్ఘానువృత్త తవ బాహునా వామ ప్రకోష్ఠ డోలాయమాన మాణిక్య వలయేన కర్ణాభరణమనేర్ విప్లకేర్యమాణ అధోముఖ కిరణై అంద్రాయుధజాలం వర్ణాంశుకోత్తరీయమివై స్కంధ క్షిప్తం ఉద్వహతాతూత పల్లవ కోమల నవ రతాతాంబూలబద్ధరాగాంధకార మధరంద దధాతా కర్ణాంతాయశ్చ స్వభావు అధవరస్య ధనిమ్నారోచనయుగళస్య ధవళయతేవ దిగంతరాణి కుముదనవనాని వర్షతా పుండరీకమయమివ దిశ్వః సంకుర్వతాక కనకపట్ట మృదులా కుదురలాటేన అలికుల నీల సరజిసలేన అగ్రామ్యాకుటినా రజకుల సంపర్క చతురేణ గంధర్వా ఆదరేణ కేయూరకి నామ్నాన్ అనుగమ్యమానా ప్రత్యుషస్యేవ వ్యాధురాసిత్ అగత్య కోయం ఇచ్చువజాత కుతూహల చంద్రాపీడం సుచిరం ఆలోక్య మహాశ్వేతాయ సమీపం ఉపసృత్య కృత ప్రణామ సవినయమాపవిశత్ అనంతరంచ అతిదూరేణ తేనోత్తమాంగేన ప్రణమ్య కేయూరో అపి మహాశ్వేతా దృష్టి నిస్పృష్టం నాతి సమీపవర్తి శిలాతలం భేజే సముపదిష్టమదృష్టపూర్వ అధః కృత కుసుమాయుధ సముపాసిత సురాసుర గంధర్వ విద్యాధర రూపాతిశయం చంద్రాపీడస్య దృష్ట్వా విస్మయాపీడే. తెల్లవారగానే లేచి మహాశ్వేత సంధ్యావందనం చేసి బండపై పవిత్రమైన అఘమర్షణ మంత్రాలు జపిస్తూ చంద్రాపీజుడు ప్రాతకాల కృత్యాలు తీర్చుకొని కూర్చుంది.
ఆ సమయంలో తరళిక వచ్చేసింది. ఆమెతో పాటు 16 ఏళ్ల గంధర్వ కుమారుడొకడొచ్చాడు. అతడు బలశాలి, మదపుటేనుగులా మెల్లగా అడుగులేస్తున్నాడు. గత రోజు అలదుకున్న అంగరాగం అక్కడక్కడ తొడలకు అంటుకొని ఉంది. కుంకుమ పువ్వులాంటి రంగు, బంగారు గొలుసుతో బిగించుకున్న కక్షాబంధంగా పంచె మాత్రమే కట్టుకున్న, ఉత్తరీయం వేసుకోలా, చివురుటాకులా కదిలిపోతున్న వలిపమది. సన్నటి కరువు కాబట్టే నడుము బాగా ఏర్పడింది. వెడద రొమ్ము, పొడిగాటి చేతులు, పురి తిరిగిన భుజాలు. అతని ఎడమ ముంజేతిలో మాణిక్య కంకణ ఇటు అటు ఊగిసలాడుతూ, అతని చెవిలో కుండలాల మణికాంతులు క్రిందుగా పాకి ఇంద్రధనుస్సు లాంటి పై పంచ ఒక భుజంపై వేసుకున్నాడా అనిపిస్తా. మావి చిగురు లాంటి పెదవి అనుదిన తాంబూల చర్వణంతో అనురంజితమై ఉంది. చెవుల దాకా విరిసిన కన్నుల తెల్లగా ఉంది. దిక్కులకు వెళ్ళవేస్తూ తెల్ల కలువలను వర్షిస్తూ ఆ కండ్లు రోజును తామరమయంగా చేసేశాయి. అతని నుదురు బంగారు రేకులా విశాలంగా ఉంది. నల్లటి కురులు కోమలంగా అణగి ఉన్నాయి. అతను నాగరికుడుగా, రాచనగరిళ్లలో వ్యవహరించే చతురుడుగా కనబడి అతన్ని వెంటకు తీసుకొచ్చిన తరళిక చంద్రాపీడుణ్ణి చూసింది. ఎవరీతడు అన్నట్టు కుతూహలంతో చాలాసేపు పర్యాలోకించి మహాశ్వేత దగ్గరకు వెళ్ళి నమస్కరించి వినయం బుట్టి పడగా దగ్గర కూర్చున్నది. ఆ గంధర్వ కుమారుడు కూడా దూరం నుండి తలను పూర్తిగా వంచి నమస్కరించాడు. మహాశ్వేత చూపుతోనే సూచించిన ఒక బండపై కూర్చున్నాడు. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఈ నవమన్మథాకారుడెవడా అని చంద్రాపీడుణ్ణి చూసి అతడు ఆశ్చర్యపోయి మహాశ్వేత జపం ముగిగయగానే తరళికను ఇలా ప్రశ్నించింది. పరిసమాప్త జవాదు మహాశ్వేత ప్రప్రచ్ఛ తరళికాన్ కిం త్వయా దృష్టా ప్రియసఖీ కాదంబరి కుశలినీకరిష్యతి వాత స ధ్వజనమితి అథ తరళిక వినయ అవనత మౌళీరీశలాలంబిత కర్ద్రపాశమణి మతి మధుర యాగీరావ్య జిజ్ఞాపత్ భర్తృదారికే దృష్టా ఖలు మయా భర్తృదారికా కాదంబరీ సర్వతః కుశలినీ విజ్ఞాపితా చ నిఖిలం భర్తృదుహిత సందేశ ఆకన్య చ యత్తయా సంతత ముక్తా స్థూల అశ్రుబిందు వర్షముదిత్వా ప్రతిసంధిస్తంత దేశతవయతయైవ విసర్జితః తస్యా ఏకవీణావాహకః కేయూరకః కథయిష్యతీత్యుక్త్వా విరరామ విరతవచసి తస్యాంకేయూరకో బ్రవీత్ భర్తృదారికే మహాశ్వేతే దేవీ కాదంబరీ దృఢ దత్తకంఠగ్రహాత్వాం విజ్ఞాపయతి యదియం ఆగచ్చ మామవదత్ తరళికా తత్కథ కియమయం గురుజనవచనో అనురోధః కిమిదం మచ్చిత్తపరిణయం కిం గృహనివాసాపరాధ నిపుణోపాలంభః కిం ప్రేమ విచ్ఛేదాఖి ఖేదాభిలాపః కిం భక్తజన పరిత్యాగోపాయః కిం వా ప్రకోపః జానాన్యేవ మే సహజ ప్రేమం అస్పంద నిర్భరం హృదయమేవ మతి నిష్ఠురం సంతి కథమసిత లజ్జితదా లజ్జిత ధాం మధురభాగినీ కేనాపి శిక్షితా వక్తు అప్రియం పరుషమభిధాతుం వా స్వస్థోపి తావత్ క ఇవ సహృదయః కనీయస్య వసాన విరసే కర్మణి దుషేం అతి
ఉపరసత్మయే కిముతాది దుఃఖాభిహత హృదయో స్మ ద్విధో జనః సూరుదుఃఖఖేదితే దేహి మనసి కైవ సుఖానాసై వనివృత్తి కీదృశాం భోగాః కాని వా హసితాని ఏనే దృశీం దశాముపనీతా ప్రియసఖీ కథమతి దారుణం తమహం విషమివా ప్రియకారిణ కామం కుర్యాం దివసకర్తాస్తమన విధురాన్ అను నలినీషు సహవాస పరిచయాచక్రవాక యువతిరపి సమాగమ సుఖాని పరిచ్చది కిము తన తవార్యాః అపి చ భర్తృవిరహ విధుర అపహృత పురుష దర్శనాదివానిశం నివసతి ప్రియసుఖి సఖీ కథమివ తన్మమ హృదయపరః ప్రవిశేజ్జనః యత అత్ర చ భర్తృవిరహ విధురా తీవ్రవ్రతాకర్షితాంగీ ప్రియసఖి మహత్కృచ్ఛ్ర అనుభవతది త్రాహ అహం అవగణమగైచ్యేతత్ కథమాత్మాన సుఖాధీనీ పాణీం గ్రాహయిష్యామి కథం వా మమ సుఖం భవిష్యతి త్వత్ప్రేష్ణా చ అస్మిన్ వస్తుని కుమారికా శనని నిరుద్ధం స్వాతంత్ర్యమాలాం చాజీకృత మయం అశస్వమ అధీరిత అవతో వినయ గురువచనమతిక్రమితం నగణితలోకాపవాద వనితాజనశ్చ సహ జగమాణ భరణముత్సృష్టాం జాసా కథమవ పునరత్ర ప్రవర్తతే తదయమజ్జలి ఉపరచితః ప్రణామోయం ఇదం చ పాదగ్రహణమనుగ్రహాణమాం వనమితో గతాజి మే జీవితేన సఖేతి మక్కురుధాః స్వప్నేపి పునరిమద్దం మనసి ఇచ్చవిధాయ తూష్ణీం అభూత్. ఏం జరిగిందో ఇప్పుడు విద్వాన్ విశ్వం గారు చెప్తారు. మనం తరళిక వినయంగా తల వంచి కొద్దిగా కబరి ముందుకు జారగా మహాశ్వేతతో అంటోంది, భర్తృదారిక దేవి కాదంబరిని దర్శించుకున్న క్షేమంగా ఉంది. తాము పంపిన సందేశాన్ని పూర్తిగా వినిపించ ఆ మాటలు విని ఆమె కన్నీరు కాలుస్తూ చాలా విచారించింది, విలపించి తన మాటగా చెప్పమని తన వీణావాదకుడైన కేయూరుడు అనేటువంటి ఇతనిని నాతో పాటు పంపి ఇతనే ఆ సందేశం నీకు ఆమె చెప్పిన సందేశం వినిపిస్తా. అప్పుడు కేయూరకుడు ఇలా అన్నాడు, భర్తృదారిక దేవి కాదంబరి గాఢాలింగన పూర్వకంగా నీకు ఇలా విన్నవిస్తోంది. తరలికతో చెప్పి పంపినావే ఏమిటది? పెద్దల మాట మీరలేకన నా మనసు పరీక్షించదలిచావా? నేను ఇంట్లో హాయిగా ఉన్నానని ఎత్తి పొడుస్తున్నావా? ప్రేమ విచ్ఛిన్నమైందన నీ దాన్ని నన్ను విడిచివేద్దామని అనుకుంటున్నావా? కోపమా? నా మనసు నీపై ప్రేమతో నిండి ఉందని తెలిసి ఇలాంటి కఠినమైన సందేశం పంపటానికి నీకు సిగ్గు శరం లేదా? అంత ప్రియ భాషినివి కదా, చక్కగా మాట్లాడతావు కదా, ఇంత పరుషవాక్యులు నీకెవరు నేర్పారే? పరిణామ దుఃఖకరమైన ఈ వ్యాపారంలో అంటే ఈ వ్యవహారంలో స్వస్థత గలవాడికైనా ఎలా ఒప్పుతుందే మనసు? మరి ఎంతో దుఃఖంతో కుళ్ళిపోతున్న నేను ఎలా ఈ పని చెయ్యగలనే? నువ్వు చెప్పినట్లు నేను నేస్తూ కూర్చి అంటే స్నేహితురాళ్ళని గురించి గుండెలు కుళ్ళిపోతుంటే
సుఖాస ఎక్కడి నుంచి వస్తుంది? తృప్తి ఎక్కడిదే? నవ్వుతూ తొళ్ళుతూ కాలక్షేపణం చేయటం ఎలా సాగుతుంది? ఆ కాముడే నన్నీ దుర్దశ తీసుకుని వచ్చాడము. మరి అలాంటి కఠిన మనస్కుని నేనెట్లా సంతృప్తి పరచగలని? సూర్యుడు అస్తమించగానే తామర ముఖం ముడుచుకుంటుంది. దాని విరహం చూసి పరిచయవసం వల్ల చక్రవార్తి కూడా తన పతితో కలియక వేరుపడుతుంది. మరి మనుష్య స్త్రీలకు ఆ మాత్రం స్నేహ దృష్టి ఉండదా? భర్త ఎడబాటుతో కుమిలిపోతూ పరపురుషుని తోడకుండా రాత్రింబవడు నువ్వు ఇలా అరణ్యవాసం అనుభవిస్తుండగా నా మనసు మరొకడికి మీద ఎలా పోతుందనుకుంటున్నావు? నీ వట్ల తపస్సులో కృషించి ఎన్నో కష్టాలు పడుతుంటే నేనిక్కడ నా సుఖం చూసుకొని ఎవరినో ఎట్లా పిల్లాన్నే ఎలా సుఖిస్తానే? నీ మీద ప్రేమ చేత నేను కన్యకలకు సహజం కానిదైన ఈ అపఖ్యాతికి అంగీకరించా. వినయం వదిలిపెట్టి పెద్దల మాటను దాటా కూడా లోకం ఏమనుకున్నా నేను లెక్క చెయ్యనే. స్త్రీలకు సహజ ఆభరణమైన సిగ్గు కూడా వదిలేశా. ఇందులో తిరిగి నేను మార్చుకోవాల్సిందేం లేదు. ఇదో నమస్కరిస్తున్నా, సాష్టాంగపడుతున్నా, కాళ్ళు పట్టుకొని వేడుతున్నానే, అనుగ్రహించు. నువ్వు నా జీవితంతో పాటు సహవాసం కూడా వనవాసం కూడా వెళ్ళిపోయావు. ఇక నా వివాహ విషయం కలలో కూడా ఆలోచించవచ్చు. ఇది కాదంబరి సందేశం అని కేయూరకుడనేవాడు తరలికతో వచ్చిన వాడు చెప్పి మాట్లాడకుండా ఉన్నాడు. మహాశ్వేతాత్ తచ్చుత్వా శుచిరం విచార్య గచ్చ స్వయమేవాహ ఆగత్య యథార్హమాచరిష్య నీం ఇచ్చుత్వా కేయూరకం ప్రాహినితో ప్రాహినోత్ గతే చ కేయూరై చంద్రాపీడ భువాచ రాజపుత్ర రమణీయో హేమకూట చిత్రరథరాజనీ బహుకుతూహల కిం పురుష విషయ ఏషలో గంధర్వలోక సరళ హృదయాన్ మహానుభావాచ కాదంబరీ యది నాతి వేదికరమిని గమనం యసినాపసీదతి వా గురు ప్రయోజనమదృష్టజరవియ కుతూహలి వాచేతః మద్వచనమనురుజ్యతే వా భవన్మతిః సుఖదాయువ ఆత్మచ్చిరదర్శనమర్హసివ ప్రణయమివ అప్రత్యాఖ్యానయోగ్యం వా జనం మన్యసే సమూల సమారూఢో వా పరిచయలేశో అనుగృహ్యో వా యం జనః తతో నార్హసి నిష్ఫలాం కర్తుమభ్యర్థనామియం అయైవ వసగాహత్వా హేమకూటమతిరమణీయతానిదాంత దృష్ట్వా చ మన్నిర్విశేషాం కాదంబరీమపనీయ తస్యాః కూర్మాతి మనోమోహన విలసితమేకమహో విశ్రమ్య స్పో భూతే ప్రత్యగమిష్యతి మహిషి నిష్కారణ బాంధవర భవంతమాలోక్యై అవదుఃఖాంధకార భారాక్రాంతే న మహతః కాలాదుచ్ఛ్వసితమివ చేతసాస్రావయిత్వా స్వవృత్తాంతమిమం సహ్యతామివ ఇవగత శోకః దుఃఖితమపి జనం రమయంతి సజ్జన సమాగమాః పరసుఖోపపాదన పరాధీనశ్చ భవా దుషాం గుణోదయ ఇత్యుక్తవతీం చ వాం చంద్రాపీడో బ్రవీత్ భగవతి దర్శనాత్ ప్రభృతి పరవానయజః కర్తవ్యేషు యథేష్టం అశంకితయా యాని యుజ్యతామిచ్చ విధాయ యతాయై స హైవోచ దరత్ అన్నాడు. దబోద చరత్.
ఆ మాటలు విని మహాశ్వేత చాలాసేపు ఆలోచించి, వెళ్ళు నాయన, నేనే స్వయంగా వచ్చి కాదంబరితో మాట్లాడతాను అని తేయూరకొండి పంపించేసి అతడు వెళ్ళిన తర్వాత చంద్రాపీడుడితో మహాశ్వేత ఇలా అంటోంది, రాకుమార, హేమకూట పర్వతం పరమ రామణీయకమైందయ్యా. చిత్రరథ రాజధాని చిత్రమైంది. కింపురుష వర్షం ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. గంధర్వలోకం అతి లలితంగా ఉంటుంది. కాదంబరి సరళ హృదయ రాయు నాయన, గొప్ప మనస్సు కూడా ఉంది ఆమెకు. వెళ్ళడం శ్రమ అనుకోకపోతే, నీ ప్రధాన కార్యం నిలిచిపోకపోతే, చూడని ప్రదేశాలు చూద్దామన్న ఆసక్తి నీకు ఉంటే, నా మాట తోసేయకపోతే, అద్భుత విషయాలు ఆనందం కలిగించేట్టు ఉంటే, ఆ మాత్రం ఆదరం దాక్షిణ్యం మాపై ఉంటే, నా ఈ కోరిక తప్పకుండా మన్నించు. నాతో కూడా మనోహరమైన హేమకూటానికి రా. నాలాంటిదే కాదంబరి. ఆమెను చూద్దాం. అనవసరమైన భ్రమతో ఏర్పరచుకున్న ఆమె నిశ్చయాన్ని మార్చుకొమ్మందాం. ఒకరోజు అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ మర్నాడు వద్దువు గాని. నిష్కారణ స్నేహితుడవైన నిన్ను చూడగానే వేదనాబంధురమైన నా మనసు కొంత ఊరడి కలిగినట్లయి. నా ఆత్మకథను నీకు వినిపించటం వల్ల నా దుఃఖం కాస్త ఉపశమించిందయ్యా. దిగులు పడిపోయి ఉన్నవారిని కూడా సజ్జనుల సహవాసం అలరిస్తుంది నాయన. మీలాంటి వాడు సద్భావం ఇతరులను సుఖపెట్టడం కోసమే కదా అన్నది మహాశ్వేత. క్రమేణ గత్వా హేమకూటమాసాధ్య గంధర్వరాజకులం సమతీచ్ఛ కాంచన తోరణాని సప్తకక్షాంతరాని కన్యాంతఃపురద్వారమవాప. మహాశ్వేతా దర్శన ప్రధాన వితేన దూరాదేవ కృత ప్రణామే కనకవేత్రలతా హస్తేన ప్రతిహార జనేనోపదిశ్యమాన మార్గః ప్రవిశ్య అసంఖ్యేయ నారీశత సహస్ర సంపాదం శ్రీమయం అపరమివ లోకజీవం లోకమియత్తాంగ అగ్రహీతమేకతత్రైలోక్య స్త్రైణమివ సంహృతం పరుషమివ దర్గసర్గాంతరం అంగనాద్వీపమివ పూర్వముత్పన్నం పంచమమివ నారీయుగావతారం అవతరమివ పురుషద్వేషి ప్రజాపతి నిర్మాణం అనేక కల్పకల్పనార్థముత్పాద్య స్థాపితం యువాంగనా కోశం అతి విస్తారిణ యువతి జనలావణ్య ప్రభాపూరేణ ప్లావిత దిగంతరేణ సించతే వా అమృతరస విసరేణ దివసమాద్రీకుర్వతేన భువనాంతరాణం బహుళ ప్రభావర్షిణాం మరకతమణిమయేన సర్వతః పరిగతతయా తేజోమయం వివ చంద్రమండల సహస్రైరివ నిర్మిత సంస్థాన సంధ్యోత్సన ఏవ ఘటిత సన్నివేశమాభరణ ప్రభాభిరివ నిష్పాదిత దిగంత విభ్రమైః ఇవ కృత సర్వోపకరణం యౌవన వినాశైరివోత్పాదితావయవ రతి విలసితరైరివ విరచిత సంచయం మన్మద చరితైర్వ కల్పితానావకాశమనురాగేణ అనుక్లిప్తం సకల జన ప్రదేశం శృంగారమయమివ సౌందర్యమయమివ స్వరతాధిదైవతమయమివ కుసుమశరమయమివ కుతూహలమయమివ ఆశ్చర్యమయమివ
సౌకుమార్యమయమివ ప్రేమమయమివ కుమారః కుమారి పురాభ్యంతరం దదర్శ. వెళ్ళారు, అక్కడ చూశారు. ఏం చూశారు? ఆ మాటలకు చంద్రాపీఠుడు మహాశ్వేత చెప్పిన, భగవతి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను మీ దాసునైపోయి, మీరేం చెప్పినా నేను అనుసరిస్తా, మీ ఇష్టం అని ఆమెతో పాటు బయలుదేరు. క్రమంగా హేమకూట పర్వతం చేరి బంగారు తోరణాలు 7 కోటల వాకిళ్లను దాటి కన్యాంతపుర ద్వారం చేరుకున్నారు. మహాశ్వేత కనపడగానే దూరం నుండి నమస్కరిస్తూ బంగారు బెత్తాల భటులు పరిగెత్తుకుని వచ్చి దారి చూపిస్తుండగా లోపలికి ప్రవేశించారు. వేలకు వేల మంది స్త్రీలు ఎటు చూసినా ఉంటూ అదో స్త్రీలోకంలా కనపడింది. 3 లోకాలలో ఎందరు స్త్రీలున్నారో లెక్క పెట్టడం కోసం అందరినీ ఇక్కడ సమకూర్చారా అనిపిస్తుంది. పురుష ఇతర సృష్టి వలి, అంటే పురుషులు లేని సృష్టిలాగా, అపురూపమైన అంగనా ద్వీపంలాగా, అంటే స్త్రీలే ఉండే ద్వీపంలాగా, నారీయుగం అనే అదేదో 5వ యుగమేమో అన్నట్లుగా, 4 యుగాలు కాక 5వ యుగం అంగద యుగం అనేటువంటి నారీ యుగం అన్నదేమో అన్నట్లుగా ఆ కన్యాంతపురం కనపడి, మగవారంటే సరిపడకుండా బ్రహ్మదేవుడు, అంటే మగవాళ్ళంటే వేషంతో అనుకోండి, బ్రహ్మదేవుడు మరొక సృష్టి చేశాడా ఆడవాళ్ల కోసం. ఇక రాబోయే కల్పాంతరాలకు పనికి వస్తారని ఒకసారి సృష్టించిన స్త్రీల ఖజానా ఒకటి ఆయన సిద్ధపరిచి ఉంచాడా అని. అనంతంగా ఉన్న ఆ యువతులు ఆ అంతఃపురంలో దిక్కులన్నీ తేలిపోగా అమృతరసం కురుస్తున్నట్లుగా భువనాంతరాళం ఆ కాంతి వర్షంతో ఆర్ద్రం తడైపోతున్నట్లుగా కనపడు. ఎటు చూసినా మరకతమణుల నిర్మాణాలు, వాని తలతడలో వేల కొలది చంద్రమండలాలతో నిర్మించిన సంస్థాన మంటమ అన్నట్టు వెన్నెలతో పోత పోసిన వాళ్ళే, ఆభరణ కాంతులతో మూలలు దిద్దిన వాళ్ళే, యవ్వన విలాసాలతో అంగాంగాలు చేకూర్చిన వారేమో, ప్రణయహేళలతో మన్మథ విచేష్టితలతో లోపల గచ్చేశారేమో, అనురాగంతోనే అలికి ముగ్గులు పెట్టారా అనిపిస్తుంది అభ్యంతర మందిరం. అంతేకాదు శృంగారమయంగా, సౌందర్యమయంగా, రతీదేవిమయంగా, మన్మథమయంగా, కౌతుకమయంగా, అద్భుతమయంగా, సౌకుమార్యమయంగా ఉంది ఆ కన్యాంతం. చంద్రాపూర్ణుడు అంతఃపురిని దర్శించాడు. అతి బహుళ తయాచాతస్య కన్యకారాజనస్య సమస్త సమంతాదానవద్యుతిభిరందు బింబవృష్టిమివ తపంతీమపాంగ విక్షేపై చలిత కువలయవనమయీమివ క్రియమాణామవనీమని భృతభృతాలతా విభ్రమై కామకార్ముక విలాసతానీవ ప్రచలితా నిశి రజని కలాపాంధకారే బహుళపక్ష ప్రదోష పార్థసార్ధావని సంబంధిత ప్రధాన ఉత్ఫుల్ల కుసుమదళ వళానివస్ఫలి వసాన్ సంచరిత శ్వాసిత అనిల పరిమళైర్ మలయమారుతానివ పరిభ్రమ కపోలమండలాలోలైర్మాణిక్యదర్పణ సహస్రాణీవ పొడితాః కరతలరాగేన రక్తకమలవనవర్షణమివ జీవలోకం కరరుహాకిరణస్వరణేన కుసుమాయుధ సరసహస్రైరివ సంఛాదిత దిగంతరాణి ఆభరణ
వికరణేంద్రాయుధజాలకైరూఢీయ మానాదివ భవనమయూర బృందాని యౌవన వికారైరుత్పాద్యమాన నీవ మన్మథ సహస్రాణి అద్రాక్షే ఉచిత వ్యాపార వ్యవధాదేన కుమారికాణాం సఖీహస్తావలంబేషు పాణిగ్రహణ వేణువాద్యేషు చుంబన వ్యతిరికరాన్ వీణాసు కరరుహవ్యానారాన్ అనుద్రీవాన్ సుఖతర ప్రవాహాన్ భవనలతాసేకలస కంఠేషు భుజలతా పరిస్పంగాన్ లీలాడోలా సునితంబ వనస్ఫ్రేంకణితావలంబూల వీటి తాంబూల వీటికావఖండేషు దశనోపచారాన్ వకుళ విటపేషు మధుర గండూష ప్రచారాన శోకతరుతాడనేషు చరణాభిఘాతాన్ ఉపహార కుసుమ స్ఖలనేషు సీత్కారాన్ అలిరిక్తం సురతమివ అభ్యంతనీ నాం అపశ్యత్. చూశాడు. ఏం చూశాడు ఇప్పుడు మనకు విశ్వం గారు చెప్తా. ఎక్కడ చూసినా కన్యకల ముఖాలు కనుక అక్కడ చంద్రబింబాల వాన కురుస్తోందా అనిపిస్తుంది. వారి కడగంటి చూపులో నేలంతా కలువ తోటలా ఉంది. వారి కనుబొమ్మల తీరులు సౌరులు కార్ముక బలం కాముడి యొక్క కార్ముక బలం బయలుదేరిన రీతిగా కనిపిస్తుంది. వారి కుప్పుల చీకట్లు పాకి కృష్ణపక్ష ప్రదోషాలు కల్పితాలైపోయినాయి అని, వాళ్ళ చిరునవ్వుల వెలుగులతో పూలు పూసిన వసంతపు రోజులు తిరుగుతున్నాయా అనిపిస్తుంది. వాళ్ళ ఊర్పు తావులతో మలయానిలాలే తిరుగుతున్నాయా అని, వారి చెక్కుటద్దాల మాణిక్య ముకురాలు అసంఖ్యాకంగా నిలిపారా అని, అక్కడి కన్యలు అరచేతుల అరుణిమ ఎర్ర తామరల వాన కురిపిస్తున్నట్లుగా వారి నఖ కాంతులతో గోళ్ల కాంతులతో దిక్కులన్నీ మన్మథ బాణ పరంపరలతో కప్పబడినట్లున్నాయి. వారి సొత్తుల రకరకాల కాంతులు పైగగసిన సాకుడు నిమళ్లను తలపిస్తున్నాయి. వారి జౌవనపు సౌరులు అనేక మన్మధులను కల్పిస్తారు. ఆ కన్యకలందరూ తమ పనులనే చేసుకుంటూ ఉన్న కామక్రీడా పరతంత్రులైనట్లు కనపడుతున్నారు. ఒకరి చేతులొకరు పట్టుకోవటం, పాణిగ్రహణంలా, వేణువులను ఊదటం, చుంబన క్రియల, వీణలు మేచడం, గోరులతో గిచ్చినట్లుగా చెండు ఆడటం కరతల ప్రవాహంగా అనుకోవచ్చు. ఇంటి ముంగలి తీవలకు నీళ్లు పోస్తూ బిందెలను పట్టుకోవటం కౌగిలింతలుగా, ఉయ్యాలలూగటం నితంబస్థన ప్రేంఖితాలుగా, విద్యాలను కొరకడం, వీడమంటే మనకి తాంబూలం కొరగడం దంతక్షత క్రియగా, పొగడలపై మధువులను పుక్కిలించడం, అశోకాలను కాళ్లతో తన్నడంలా, చల్లిన పూలపై పడి కాలు జారగా సిత్కరించుకోవటంలా, వీటన్నిటితో ఆ ప్రదేశమంతా కామక్రీడా విలాసంగా కనిపించింది చంద్రాపీడుడు. అవన్నీ చూస్తూ కంజక అంతఃపురంలో చంద్రాపీడు మహాశ్వేతతో పాటు ప్రవేశించాడు. ఏం జరుగుతుందో రేపు మనం తెలుసుకుందాం.